చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సిఐ వెంకటరమణ హెచ్చరించారు. మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సందర్భంగా అర్బన్ సిఐ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, గురజాల డీఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు స్కూల్ కాలేజీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. మద్యం సేవించి బస్సులు నడిపిన డ్రైవర్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ ఉండదని హెచ్చరించారు. రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్, అతివేగం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి చర్యలు తీవ్రంగా శిక్షార్హమని స్పష్టం చేశారు. నిబంధనకు అనుగుణంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాంగ్ రూట్లో పెట్టినా దింపేటప్పుడు వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో వాకింగ్ చేయకపోతే పిల్లలు ఎక్కించుకున్నాడు. పిల్లల్ని ఎక్కించుకొని దింపేటప్పుడు ఆడపిల్లలతో అటెండర్ ఉంటారు కదా, దింపే దాని ముందు అంత ఓవర్టేక్ చేసి కటింగ్ ఇస్తాడు, పాలిస్తాడు. చాలా ఇదిగా చేస్తున్నారు. నేను చూసా, సైగా చూసా, పెట్టుకుంటాడు, చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. వెనకాల బస్సు వచ్చి కనపడేది, వెనకాల ఏమొచ్చేది ఆటం వచ్చేది కనపడదు. కాన్సెస్ ఉండే చెవులు పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలనుకున్నారు. ఏమనుకున్నారు? అందరికీ నమస్కారం. నేను మాచర్ల టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గురజాల సబ్ డివిజనల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ జగదీష్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజీ బస్సుల యొక్క డ్రైవర్లందరినీ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి కొన్ని సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏమంటే వీళ్ళు ఓవర్ స్పీడ్గా నడపడం, సెల్ ఫోన్లు చూసుకుంటా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా, సెల్ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుకుంటా, లేదంటే సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసుకుంటా, ప్రోగ్రామ్స్ చూసుకుంటా డ్రైవింగ్ చేయటం, ఇలాంటివి మా దృష్టికి వచ్చినాయి. అలాంటివి జరగకుండా, అదేవిధంగా మళ్ళీ సెల్ ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకాల ఏ వాహనం వచ్చేది కూడా తెలియకుండా, హార్న్ కొట్టినా తెలియకోకుండా చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ఏం జరగకోకుండా ఉండటం కోసం ఈరోజు వాళ్ళందరం పిలిచి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఏమన్నా రిపీట్ అయితే మీరు పబ్లిక్ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఈరోజు ఇది చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచు పడుతుంది. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ మంచు ఎక్కువ పడటం వల్ల దాని మీద ఈ డ్రైవర్లు కూడా చూసి జాగ్రత్తగా వాళ్ళని పిల్లల్ని సురక్షితంగా చేర్చాలని ఉద్దేశం చెబుతున్నాను. స్పీడ్ ఎక్కువ ఓవర్ స్పీడ్గా పోతే మాత్రం బస్సును మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ, సెల్ ఫోన్ చూసుకుంటూ తీసినా కానీ బస్సులను సీజ్ చేస్తాము. కన్సర్న్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ అందరూ కూడా నోటీసులు పంపి ఒకవేళ ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ, ఎలాంటి జరిగినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా స్కూల్లో అటెండర్ ఉంటారు, వాళ్ళకి బస్సులను ఎక్కి దింపేటప్పుడు ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించినా కానీ ఇలాంటివి జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.